హలో, నేను మీ సిఎస్ రావు. ప్రభుత్వంలో ఎవరుంటే వాళ్ళకు అనుకూలంగా ఐఏఎస్లు ఐపీఎస్లు పనిచేస్తూ ఉంటారు. ఇది ఏ ప్రభుత్వం ఉన్నా జరిగేటువంటి ప్రక్రియ. అయితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు లక్ష్మణ రేఖను దాటి వెళ్ళిపోయి జగన్ భక్త ఐఏఎస్ ఐపీఎస్లుగా వ్యవహరించారు. ఆ జాబితాలో కొంతమందిని చేర్చారు. ఇప్పటికే జిఏడికి కూడా వాళ్ళని ఇచ్చారు. జిఏడిలో వాళ్ళు రిపోర్ట్ చేయమని చెప్పి కూడా ఇప్పుడు తాజాగా ఆర్డర్స్ పాస్ చేశారు. కానీ ఇటీవల జరిగినటువంటి కొన్ని బదిలీల్లో కలెక్టర్గా కృష్ణా జిల్లాకు సృజనాన్ని వేశారు, ఐఏఎస్ని. తెలుగుదేశం పార్టీ గ్రూపుల్లో ఆమె మీద గతంలో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా చేశారు, ఆమెను కృష్ణా జిల్లాకు ఎందుకు వేశారు అనేటువంటి యాంగిల్లో పోస్టులు పెడుతూ ఉన్నారు. కానీ సృజన విషయంలో ఎప్పుడు కూడా లక్ష్మణ రేఖ దాటలేదు అనేటువంటి అభిప్రాయం చంద్రబాబు నాయుడికి, అలాగే మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళకి అభిప్రాయం ఉంది. ఆమె విశాఖలో కమిషనర్గా చేసినప్పుడు కానీ లేదా కర్నూలులో కలెక్టర్గా చేసినప్పుడు కానీ వీలున్నంత వరకు నిబంధనలను మార్గదర్శకాలను పాటిస్తూనే విధులు నిర్వహించారు అనేటువంటి విశ్వాసం నమ్మకం ఆమె మీద ఉంది. అందుకే ఆమెని కీలకమైనటువంటి కృష్ణా జిల్లాకి ఆమెని కలెక్టర్గా నియమించడం జరిగింది. అయితే విశాఖలో ఆమె కమిషనర్గా ఉన్నప్పుడు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆక్రమణలు ఎక్కువగా జరిగాయి, వాటిని అడ్డుకోలేకపోయారు అనేటువంటి అభిప్రాయం, అలాంటి ఆరోపణ ఆమె మీద ప్రధానంగా ఉంది. ఇక కర్నూలులో కలెక్టర్గా చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అన్యాయం చేశారు అనేటువంటి అభిప్రాయం కూడా ఆమె మీద ఉంది. కానీ లక్ష్మణ రేఖ దాటకుండా పనిచేసినటువంటి ఐఏఎస్ల జాబితాలో ఆవిడ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ ఒత్తిళ్ళు ఎన్నున్నప్పటికీ కూడా ఆ లక్ష్మణ రేఖను దాటకుండా పనిచేసినటువంటి ఐఏఎస్గా గుర్తించి చంద్రబాబు నాయుడు కృష్ణా జిల్లాకి, అంటే ఎన్టీఆర్ జిల్లాకి ఆమెని కలెక్టర్గా నియమించడం జరిగింది. ఆమె ప్రొఫైల్ ఏంటి, ఆమె ఎక్కడెక్కడ చేశారు అనేది ఒకసారి మనం విశ్లేషించుకుందాం. 2013 బ్యాచ్కి సంబంధించినటువంటి ఐఏఎస్ ఆఫీసరు సృజన గుమ్మళ్ళ. ఆవిడ మాజీ ఐఏఎస్, రిటైర్డ్ ఐఏఎస్ బలరామయ్య కుమార్తె. ఆవిడ బలరామయ్య సీనియర్ ఐఏఎస్, నిజాయితీగా పనిచేసినటువంటి ఐఏఎస్లో బలరామయ్య ఉంటారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ఎంఏ పూర్తి చేశారు సృజన. ఆ తర్వాత ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో ఎంపికయ్యారు. ఆరోగ్య శాఖ కార్యదర్శిగా పోస్టుని అప్పట్లో ఆమె నిర్వహించారు. అయినప్పటికీ ఆమె సివిల్స్ మళ్ళీ ట్రై చేశారు. గ్రూప్ 1లో ఎంపికై ఆరోగ్య శాఖ కార్యదర్శిగా పోస్ట్ సంపాదించినప్పటికీ కూడా సివిల్స్ 4వ ప్రయత్నంలో 44వ ర్యాంక్ని సాధించారు సృజన. 2014లో కృష్ణా జిల్లా అసిస్టెంట్ కలెక్టర్గా తొలి పోస్టింగ్ ఆవిడకి ఐఏఎస్గా. సృజనకి తొలి పోస్టింగ్ అసిస్టెంట్ కలెక్టర్ కృష్ణా జిల్లాకి లభించింది 2014, అంటే చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నారు. 2015లో డిప్యుటేషన్ అయిన కేంద్ర ప్రభుత్వంలో అసిస్టెంట్ సెక్రటరీగా చేశారు ఆవిడ. కేంద్ర ప్రభుత్వంలో అసిస్టెంట్ సెక్రటరీగా వెళ్ళి డిప్యుటేషన్ మీద అక్కడ పనిచేసినటువంటి అనుభవం ఉంది. 2015 డిసెంబర్ నుంచి 2016 నవంబర్ వరకు, అంటే దాదాపుగా 1 ఇయర్ పాటు విజయవాడ సబ్ కలెక్టర్గా పనిచేశారు ఆవిడ. 2016 నవంబర్ నుంచి 2019 జూన్ వరకు విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్గా పనిచేశారు. అది కూడా చంద్రబాబు నాయుడు పీరియడ్. విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్గా పనిచేశారు ఆవిడ. 2019 నుంచి 2021 వరకు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా పనిచేశారు. ఇది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆమె నిర్వహించినటువంటి పోస్ట్. సరిగ్గా ఇక్కడ ఈ పీరియడ్లోనే ఆమె మీద కొన్ని ఆరోపణలు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒత్తిళ్లు భరాయించలేనటువంటి పరిస్థితుల్లో ఆవిడ 2019 నుంచి 2021 వరకు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా వైజాగ్లో పనిచేశారు. 2021 నుంచి 2023 వరకు పరిశ్రమల శాఖ డైరెక్టర్గా ఆమె విధులు నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి టైంలో పరిశ్రమల శాఖ డైరెక్టర్గా. తర్వాత 2024 ఏప్రిల్లో కర్నూలు జిల్లా కలెక్టర్గా పోస్టింగ్ ఇచ్చారు. అంటే ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి చివరి అంకం అన్నమాట. 2024 ఏప్రిల్లో కర్నూలు జిల్లా కలెక్టర్గా పోస్టింగ్ ఇచ్చారు కర్నూలు జిల్లాకి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా పోస్టింగ్ ఇచ్చారు. సో అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రయారిటీ ఇచ్చినట్టు కనిపిస్తుంది ఆ పోస్టులను చూస్తుంటే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఆమెకి ప్రాధాన్యత ఇస్తూ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా నియమించారు.
విశాఖలో వైసీపీ భూకబ్జాలు చూసి చూడనట్లు వదిలేశారనే ఆరోపణలు సృజన మీద ఉన్నాయి. విశాఖ ధ్వంసం చేసినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినట్టు కొంతమంది లీడర్లు. జగన్మోహన్ రెడ్డికి అక్కడ ఆఫీసులు కట్టించడంలో కానీ, అక్కడ భూకబ్జాలకు పాల్పడటంలో కానీ, అక్రమాలు ఆక్రమణలు జరగడంలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. ఆ అక్రమాలు ఆక్రమణను అడ్డుకోలేనటువంటి పరిస్థితుల్లో చూసి చూడనట్లు వదిలేశారు సృజన అనేటువంటిది ఆవిడ మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అభియోగం, ఆరోపణ. ఇక కర్నూలులో ఇసుక మైనింగ్ మాఫియా అక్రమాలకు సృజన కొంచెం కట్టడి చేయలేకపోయారు. ఆవిడ కర్నూలు జిల్లాలో ఇసుక మైనింగ్ మాఫియా యథేచ్ఛగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడిపింది. ఆ మాఫియాని నియంత్రించలేకపోయారు కలెక్టర్గా హోదాలో అనేటువంటి ఆరోపణ ఆవిడ మీద ఉంది. అయితే సృజన కర్నూలు జిల్లా కలెక్టర్గా ఆవిడ జగన్మోహన్ రెడ్డి చివరి అంకంలోనే పనిచేశారు. అంతకుముందు విశాఖ కమిషనర్గా పనిచేసినప్పుడు మాత్రం అక్కడ జరిగినటువంటి అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలు వీటన్నిటినీ అడ్డుకోలేకపోయారు అనేది ఆమె మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కానీ, ఆ రోజు సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ ఐఏఎస్ల మీద, ఐపీఎస్ల మీద ఎలాంటి ఒత్తిడి తీసుకొస్తారు అనేదానికి అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. ఆ ఉదాహరణలో ఒకటి చంద్రబాబు నాయుడే చెప్పడం జరిగింది. ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక ఐఏఎస్ మారువేషంలో వచ్చి చెప్పిన పని చేయకపోతే చంపేస్తారేమో, హత్య చేసేటువంటి అవకాశం ఉంది అని ఒక ఆందోళన వ్యక్తం చేశారు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా చంద్రబాబు నాయుడు ఒక ప్రైవేట్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అంటే ఐఏఎస్లు, ఐపీఎస్ల మీద ఎంత ఒత్తిడి ఉంది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అనేది ఆ ఇన్సిడెంట్ ఒక నిదర్శనంగా నిలుస్తుంది. కేవలం ఆ ఒక్కటే కాదు, అనేక మంది ఐఏఎస్ని, ఐపీఎస్ని జగన్మోహన్ రెడ్డి సామదాన భేద దండోపాయాలతోటి తన సొంత మనుషుల్లాగా చేసుకున్నారు. కొంతమందిని బ్లాక్మెయిల్ చేశారు, కొంతమందిని భయపెట్టారు అనేటువంటిది కూడా వినిపిస్తుంది. అన్ని ఒత్తిళ్లను తట్టుకొని సృజన వీలున్నంత వరకు లక్ష్మణ రేఖ దాటకుండా ఆమె విధులను నిర్వహించారు అని భావిస్తూ చంద్రబాబు నాయుడు కృష్ణా జిల్లా కలెక్టర్గా సృజనని నియమించడం జరిగింది. గతంలో బలరామయ్య కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన కూడా ఐఏఎస్గా పనిచేశారు. బలరామయ్య కూడా ఎంతో నిజాయితీగా చేశారు అనేటువంటి అభిప్రాయం చంద్రబాబు నాయుడులో ఉంది. అందుకే బలరామయ్య కుమార్తెగా సృజనాన్ని గుర్తించి కృష్ణా జిల్లా కలెక్టర్గా, అంటే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా సృజనను నియమించడం జరిగింది. కానీ ఈ నియామకం పైన తెలుగుదేశం పార్టీ గ్రూపుల్లో తెలుగుదేశం పార్టీ క్యాడరు, కొంతమంది లీడర్లు ఆమెకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతూ ఉన్నారు. బట్ ఆవిడ లక్ష్మణ రేఖ దాటలేదు అనేది చంద్రబాబు నాయుడు యొక్క అభిప్రాయం. అందుకే ఆమెని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా నియమించడం జరిగింది. సో ఆమె నియామకం మీద మీకున్నటువంటి అభిప్రాయం ఏంటో ట్రోల్స్ రూపంలో తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.